2 లిక్విడిటీస్‌ని తీసుకొని ఇక్కడున్న లిక్విడిటీ తీసుకొని మార్కెట్ కిందకి పడుతుంది. ఈ ప్యాటర్న్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం మూమెంటం కొంచెం వైల్డ్‌గా ఉంటది. ఇక్కడ నుంచి రేపు బ్రేక్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఈ లోని. కానీ బ్యాంక్ నిఫ్టీ కొన్ని ఇండెక్సెస్ అంటే బ్యాంక్ నిఫ్టీ గానీ, నిఫ్టీ ఐటీ గానీ ఈ గ్యాప్‌ని ఆల్రెడీ ఫిల్ చేసేసాయి. ఒక్క నిఫ్టీనే ఫిల్ చేయలేదు. రేపు ఏమవుద్దో మరి చూద్దాం. రేపు ఈ లెవెల్‌ని బ్రేక్ చేసిందా మార్కెట్ అంటే ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. కానీ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసే ముందు ఇక్కడ కాస్త కన్సోలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. లేదా రేపు గ్యాప్ డౌన్ కూడా అయిపోవచ్చు. మోస్ట్లీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ గ్యాప్ డౌన్ అయ్యిందనుకో ఖచ్చితంగా ఇక్కడ బయింగ్ రావచ్చు. ఈ లెవెల్లో ఏ లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్లో బయింగ్ వచ్చేటప్పుడు ఈ బయింగ్ లెవెల్ నుంచి ఇంతవరకు వెళ్ళొచ్చు. మీరు చిన్న పార్ట్ని మంచి ఆపర్చునిటీని ఈ లెవెల్ టు ఈ లెవెల్ చూడొచ్చు మీరు. అంటే ఎన్ని పాయింట్స్? వావ్ 0.79%. స్ట్రాంగ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ లెవెల్స్లో 1 మినిట్ రిజెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఫేక్ మూవ్ వచ్చింది, ఈ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది అని అనుకుంటే ఎగ్జాంపుల్గా ఈ సపోర్ట్ లెవెల్ వచ్చింది. ఈ సపోర్ట్ లెవెల్లో రిజెక్షన్ తీసుకుంది. వన్స్ మార్కెట్ అనేది ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయకుండా మళ్ళీ రివర్స్ వచ్చింది. మళ్ళీ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయకుండా ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మోస్ట్లీ అంటే ఈ లెవెల్ని ఈ ప్రైజ్ యాక్షన్ అనేది రెస్పెక్ట్ చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి టైమ్స్లో మీరు ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మూవ్ చూపించవచ్చు. ఇక్కడ నుంచి చూసేటప్పుడు మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటివి తీసుకునేటప్పుడు. ప్లస్ 1 మినిట్లోనే ఎందుకు పదే చెప్తున్నానంటే ఇప్పుడు మార్కెట్ మూవ్స్ అంతా కూడా 1 మినిట్లోనే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఈ లెవెల్లో సింపుల్గా ఫస్ట్ సపోర్ట్గా వర్క్ అయింది ఈ లెవెల్, సెకండ్ సపోర్ట్గా వర్క్ అయింది, థర్డ్ కూడా సపోర్ట్గా వర్క్ అయింది. 3 టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసి 4th టైం అనేది మార్కెట్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు ఏమవుద్ది? స్పీడ్గా అయింది. అంటే బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్లన్నీ కొట్టేయడం వలన ఇంత స్పీడ్గా ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చేటప్పుడు ఈ రేంజ్లో ఎప్పుడైనా సరే ఒక బయ్యర్ ఎప్పుడూ కూడా ఓకే ప్యానిక్ సెల్లింగ్ జరిగింది అని ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి చూడరు. 95% రిటైల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి చూడరు. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ మనం రిస్క్ టు రివార్డ్ రేషియో ఆధారంగా మాట్లాడుకుంటే సింపుల్గా 1 మినిట్లోనే ఇలా చూసేటప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిస్క్ టు రివార్డ్ ఈ లెవెల్ ఇక్కడ వరకు లిక్విడిటీ ఉంది కాబట్టి ఈ లిక్విడిటీని మనం ఈ లిక్విడిటీ లైన్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవ్ని. ఆ తరువాత ఏం జరిగింది? ఇక్కడ ఎందుకు ఫాల్ అయిందంటే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా బ్రేక్అవుట్ వచ్చిందని ఖచ్చితంగా ఎంట్రీ తీసుకున్నారు. అందుకనే ఇక్కడ ఇంత పెద్ద విక్ వచ్చింది. క్యాండిల్ రావటానికి కారణం ఏంటంటే మనలాంటి రిటైలర్స్ అందరూ కూడా బ్రేక్అవుట్ వచ్చేసి అని ఆలోచించి ఇక్కడ ఎంట్రీ తీసుకోవటం వల్ల క్యాండిల్ వచ్చింది. కానీ ఇక్కడ పెద్దోళ్ళు ఎవరైతే బిగ్ వేల్స్ ఉంటారో వాళ్ళకి అమ్మటం కోసం కావాల్సిన లిక్విడిటీ అంతా ఈ లెవెల్లో దొరికింది. ఈ లెవెల్లో వాళ్ళు అమ్మారు, మళ్ళీ ఈ లో వరకు వచ్చేసింది. మోస్ట్లీ ఇలానే జరుగుద్ది. ఆ తరువాత నుంచి మార్కెట్లో ఏం జరిగిందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుద్ది. ఆ తరువాత నుంచి మార్కెట్లో ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ ప్రతిసారి కూడా ఒక్కసారి కూడా ఇక్కడ ఉన్నట్టు సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ అనేది మార్కెట్ అనేది టాప్ లాస్ని మార్కెట్ హంట్ చెయ్యలేదు. వీటిల్లో ఒక్క దాంట్లో చూసుకున్నా ఆ తర్వాత సెల్లర్స్ని హంట్ చేయలేదు కాబట్టి సెల్లర్స్ డామినెన్స్ ఉండటం వల్ల మార్కెట్ కిందకి పడింది. ఇక్కడ సెల్లర్స్ అనేది డామినెంట్గా ఉన్నారు. రేపు ఏం జరుగుద్ది చూడాలి. రేపు సపోర్ట్ లెవెల్స్ అంటే మేజర్ సపోర్ట్ లెవెల్ ఈ ఎల్లో లైన్ అవుద్ది. ఈ లెవెల్ వరకు రావచ్చు ఇన్ 1 మినిట్ టైంలో. ఇప్పుడు దీనికి ఎక్కువ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఏంటంటే 1 అవర్ టైం ఫ్రేమ్ అండ్ 1 డే టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇలా ఉంది అంటే ఇక్కడ ఈ లెవెల్ అంతా రెసిస్టెన్స్గా వర్క్ అవుద్ది. అంటే మనం ఈ ప్లేస్లో వన్స్ మనం ఒక సెల్లర్ ప్రాస్పెక్ట్ ఆపర్చునిటీని చూసేటప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది. కానీ యాజ్ ఎ బయ్యర్ ప్రాస్పెక్టివ్లో మనం ఇక్కడ మార్కెట్ని చూసేటప్పుడు ఈ లెవెల్ని దాటాకే మనం ఎంట్రీ తీసుకోవాలి. వన్స్ ఒక రూల్ అనేది ఉంటుంది, నేను ప్రతిసారి చెప్తుంటా. మార్కెట్ని లోవర్ లెవెల్స్లో కొనడానికి ట్రై చేయండి. లోవర్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసిన తర్వాత ఈ లెవెల్ వరకు మార్కెట్ వస్తుంది. ఆర్ ఈ లెవెల్ వరకు రాకపోయినా మార్కెట్ ఈ లెవెల్లో చిన్న క్యాండిల్తో షార్ప్గా ఫాలో అవుద్ది. షార్ప్గా ఫాలో అయ్యి మళ్ళీ ఈ లెవెల్ వరకు రీటెస్ట్ అవ్వచ్చు.
ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకునే క్యాపబిలిటీ ఎటువంటి రిటైలర్‌కి ఉందనుకో, వాళ్ళు చిన్న చిన్న ఆపర్చునిటీస్‌ని యుటిలైజ్ చేసుకోగలరు. అది కూడా జరగొచ్చు. ఆ తర్వాత ఈ లెవెల్ వరకు రావచ్చు. రేపు గ్యాప్ డౌన్ అయిందనుకో, మరి ఇంక చూడాల్సిన అవసరమే లేదు. ఇది నిఫ్టీ 50 రిలేటెడ్ అనాలిసిస్. నిఫ్టీ బ్యాంక్‌లో చూసినట్లయితే, నిఫ్టీ బ్యాంక్‌లో కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో ఏవైతే ఉన్నాయో లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఫాల్ అయింది. ప్రతిసారి కూడా సెల్లర్స్ని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది. ఒక్కసారి కూడా సెల్లర్స్ని స్టాప్ లాస్ని హంట్ చేయలేదు. మార్కెట్ హంట్ చేయలేదు అంటే కారణం ఏంటంటే, వన్స్ ఈ లెవెల్ని రేపు మార్కెట్ వన్స్ బ్రేక్ అని చేసినట్లయితే చాలా పెద్ద షార్ప్ మూవ్ వస్తుంది. ఖచ్చితంగా పెద్ద షార్ప్ మూవ్ వస్తుంది. వన్స్ మార్కెట్ అనేది పైకే వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఈ యొక్క లిక్విడిటీని తీసుకున్న తర్వాత పైకి వెళ్ళుండే. ఈ 2 లిక్విడిటీస్ని తీసుకుంది, కానీ మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటే ఈ లిక్విడిటీని కూడా తీసుకొని పైకి వెళ్ళేది. ఖచ్చితంగా ఈ లిక్విడిటీ తీసుకోలేదంటే మార్కెట్ మోస్ట్లీ డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నేనేమైనా సరే మార్కెట్లో మనం ప్రాబబిలిటీ ఇలా అవ్వచ్చు అని చెప్పగలం, కానీ అలానే అవ్వద్దని కన్ఫర్మేషన్ ఇవ్వలేం కదా. టెక్నికల్ చార్ట్ ఆధారంగా డెప్త్ అనాలిసిస్ చేసి ఈ సెల్లర్స్ స్ట్రాంగ్ సెల్లర్ డామినెన్స్ ఉంది. మోస్ట్లీ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అవ్వచ్చు, ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయొచ్చు. ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్కి బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే గ్యాప్ ఎక్కువ ఉంది కదా, నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇదే అవుతుంది, లిక్విడిటీ ఇది అవుద్ది. ఇంతవరకు మార్కెట్ రావచ్చు, అది మీరు ఆలోచించండి. నేను ఏవైతే ఇందాక చెప్పానో 1 మినిట్స్ యొక్క ఐస్ని గనక మార్కెట్ బ్రేక్ చేసిందా చాలా పెద్ద అప్ మూవ్ రావచ్చు. ఎందుకంటే సెల్లర్స్ డామినెన్స్ చాలా ఎక్కువ ఉంది ఈ లెవెల్స్లో. ఈ లెవెల్ని వన్స్ బ్రేక్ చేస్తే చాలా అప్ మూవ్ రావచ్చు, ట్రాప్ కూడా చేయొచ్చు. అందుకనే మార్కెట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ ఆధారంగా ట్రేడ్ చేయాలి. మనం ఓడిపోతే తక్కువ ఓడిపోవాలి, గెలిస్తే ఎక్కువ గెలాలి. ఈ లెవెల్ని ఎప్పుడైతే లిక్విడిటీ తీసుకోలేదో మార్కెట్ ఖచ్చితంగా మోస్ట్లీ పైకి వెళ్ళే ముందు ఈ లిక్విడిటీని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ లోవర్ లెవెల్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసినట్లయితే పైకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా పైన ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఆఫ్ను కూడా బ్రేక్ చేయదు, పైన ఓపెన్ అయ్యి పైకే వెళ్ళిపోవాలి. లేదు ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఇంకా లోవర్ లెవెల్స్ అనేవి మోస్ట్లీ మార్కెట్కి కొత్త టార్గెట్స్ అనేవి, లోవర్ లెవెల్ టార్గెట్స్ అనేవి అన్లాక్ అవుతాయి. స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక మూవ్ అనేది కొంచెం వాలటాలిటీగా హై మూమెంటం చూపించే అవకాశం ఉంది. అది కూడా అప్ మూవ్ చూపించే అవకాశం ఉంది. ఎందుకు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ నవీన్ ఫ్లోరెంట్ ఇంటర్నేషనల్ 1 డే టైం ఫ్రేమ్లో నవీన్ ఫ్లోరెంట్ ప్యాటర్న్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ లెవెల్ని 1, 2, 3 టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది. క్యాండిల్ని పూర్తిగా ఫిల్ చేస్తూ పైన క్లోజ్ అయింది. వన్స్ రేపు ఈ స్టాక్లో మూమెంటం వస్తే పెద్ద బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ ఇంత ఫాల్ అయిన తర్వాత మార్కెట్ పడాలి అనుకుంటే ఈ లెవెల్ వరకు ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ మార్కెట్ ఇంతవరకు వెళ్ళదు. ఫస్ట్ థింగ్, ఇటువంటి ట్రేడ్స్లో విన్ అయ్యే ప్రాబబిలిటీ అనేది ఒక 70% వరకు ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండానే మార్కెట్ పడిపోవాలి, కానీ అలా పడలేదు. మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, ఇక్కడ కన్సోలిడేషన్ అవుతూ ఉన్నది. అంటే మార్కెట్ మినిమం టు మినిమం ఈ హయ్యర్ లెవెల్స్ని అన్లాక్ చేయొచ్చు, పైకి వెళ్ళొచ్చు, మోస్ట్లీ బ్రేక్అవుట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎంత కన్సోలిడేషన్ ఆఫ్టర్. అండ్ ఈ లోవర్ లెవెల్లో ఉన్న లిక్విడిటీని కూడా తీసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి మీకు అర్థమై ఉంటుంది మూవ్ అనేది ఎటువైపు రావచ్చు అన్నది. ప్రీమియర్ అనాలిసిస్ ఇందాక చెప్పిన సేమ్ సైకాలజీ హయ్యర్ టైం ఫ్రేమ్లో దీనికి కూడా వర్క్ అవుద్ది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసేటప్పుడు మార్కెట్ ఒకవేళ పడాలి అనుకుంటే ఈ లెవెల్ కంటే కిందనే పడిపోవాల్సింది, ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండానే పడిపోవాలి. కానీ ఇక్కడ ఇంత కన్సోలిడేషన్ అయినప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఉండొచ్చు. ఈ లెవెల్ని అన్లాక్ చేసేటప్పుడు మార్కెట్కి డైలీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది, ఈ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లిక్విడిటీ లెవెల్స్ ఇవే కాబట్టి ఇక్కడ చెప్తున్నా. నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ క్యాండిల్స్ ఇలా వచ్చాయి అంటే మార్కెట్లో రేపు ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే అప్పర్ ఆపర్చునిటీస్ని చూడండి. ఈ లెవెల్ని బ్రేక్ చెయ్యలేదు అనుకో, ఈ పై లెవెల్ని, అంటే పైకి వెళ్ళే ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రీమియర్ అనాలిసిస్లో ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ రావచ్చు. ఎందుకనగా ఇక్కడున్న లిక్విడిటీని తీసుకుని అయినా కిందకి పడవచ్చు, కానీ పెద్ద మూమెంటం అనేది ఖచ్చితంగా వస్తుంది దీంట్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో. అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్లయితే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వీడియో చాలా పెద్దదయింది, కానీ నేను ఇవ్వాల్సిన సబ్జెక్ట్ అంతా డెప్త్గా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.